హలో ఫ్రెండ్స్, మీరు న్యూ ఇయర్ 2024కి ఏమైనా కొత్త గోల్స్ గురించి ఆలోచిస్తున్నారా? చాలామంది వచ్చేసి చాలా గోల్స్ గురించి ఆలోచిస్తుంటారు. కొంతమంది వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడం కోసం, కొంతమంది వచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్ కోసం, లైక్ ఫిట్నెస్ పెంచుకోవడం, లేకపోతే స్మోకింగ్ మానేయడం, డ్రింకింగ్ మానేయడం. ఇవి కాకుండా ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ గోల్ ఉంది. అదే మన ఫైనాన్షియల్ గోల్. ఆ ఫైనాన్షియల్ గోల్కి వచ్చేసి ఒక మంచి బెస్ట్ ఆప్షన్ చెప్తాను మీకు. సో ఇన్ కేస్ వచ్చేసి మనం ఫైనాన్షియల్ గోల్ చేసుకోవాలంటే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే లెట్స్ సే మనకి ఎఫ్డి ఉంది, పీపీఎఫ్ ఉంది, ఎన్పిఎస్ ఉంది, బాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఈ అన్నిటిలో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. చాలామంది వచ్చేసి మ్యూచువల్ ఫండ్ అనగానే మనకెందుకు రిస్క్ ఉంటాయేమో, మార్కెట్ పడిపోతే మన డబ్బులు లాస్ అవుతామేమో అని చెప్పేసి చాలా కంగారు ఉంటుంది. కొంతమంది భయపడతా, కొంతమంది పెట్టరు, కొంతమంది ధైర్యం చేసి పెట్టేస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఒక బెస్ట్ ఆప్షన్ అంటే, లెట్స్ సే మీ దగ్గర 1 lakh ఉంది. మనం కంపేర్ చేద్దాం. 1 lakh వచ్చేసి ఎఫ్డీలో పెడితే ఎంత అవుతుంది, 1 lakh వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎంత అవుతుంది అని. ఓకేనా? సో ఆన్ యావరేజ్కి వచ్చేసి ఎఫ్డీలో వచ్చేసి 7 కానీ 7.2 కానీ వస్తుంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి ఆన్ యావరేజ్ వచ్చేసి 14% వస్తుంది, 15% వస్తుంది, 16% వస్తుంది, 20% కూడా వస్తుంది. మనం బెస్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే. సో మనం ఆన్ యావరేజ్గా 15% తీసుకుందాం మ్యూచువల్ ఫండ్లో. ఇంట్రెస్ట్ రేట్ మ్యూచువల్ ఫండ్స్, ఓకేనా? ఇంట్రెస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి 15% తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి 1 lakh వచ్చేసి ఒక 10 years వచ్చేసి ఎఫ్డీలో పెడతాం. 7.2 ఇంట్రెస్ట్ చేసుకుంటే మీకు 1 lakh వచ్చేసి 10 years వచ్చి 2 lakhs అవుతుంది ఎఫ్డీలో పెడితే. అదే 1 lakh వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో పెడితే ఆ 10 years వచ్చి 4 lakh అవుతుంది. ఇదే 10 years వచ్చి 20 years తీసుకున్నాం. సో 1 lakh వచ్చేసి ఎఫ్డీలో 20 years పెడితే 4 lakhs అవుతుంది. అదే 1 lakh వచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడితే 16 lakhs అవుతుంది. మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో మీకు తెలియకుండానే వచ్చేసి ఆల్మోస్ట్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. 4 lakhs ఎక్కడ, 16 lakhs ఎక్కడ, 1 lakh ఎక్కడ, 2 lakhs ఎక్కడ, 4 lakhs ఎక్కడ. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి చాలా హ్యూజ్గా ఉంది. మనం వచ్చేసి డబ్బులు ఎంత కష్టపడి సంపాదిస్తామో అలాగే వచ్చేసి ఆ డబ్బుల్ని ఆటోమేటిక్గా అవే ఇంక్రీజ్ అయితే చూసుకోవాలి. సో అలా చూసుకోవడానికి వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. దాంట్లో మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. మనకు చాలామందికి వచ్చి చాలా గోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏమంటే మనం ఒక ఏదైనా ప్లాట్ కొనాలన్నా కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇల్లు కట్టించుకోవాలన్నా కానీ, లేకపోతే పిల్లల చదువులకి, పిల్లల పెళ్ళిళ్ళకి, అలాగే మన రిటైర్మెంట్కి, అంటే మన రిటైర్మెంట్ కోసం కానీ అందరూ ఆలోచిస్తుంటారు. సో మనం వచ్చి గోల్ డిఫైన్ చేసుకోవాలి. మీకు వచ్చేసి ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఫ్రెండ్స్ పిల్లల మ్యారేజ్ కానీ, లేకపోతే పిల్లల చదువు కానీ, లేకపోతే రిటైర్మెంట్ కానీ. సో ఏ గోల్ అయితే ఎంత అమౌంట్ కావాలో ఆ అంత అమౌంట్ పెట్టేసి, నీకు ఒక 10 years ఇంత అమౌంట్ కావాలంటే నీకు ఇంత పెడితే అంత అమౌంట్ వస్తుంది అంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని సెట్ చేసుకోవాలా. లేదా మనకి ఏం గోల్ లేదా, మీకు కొత్తగా జాబ్ చేశారా, బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఎంతో కొంత చేసుకొని దాన్ని వచ్చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ పంపిస్తుంటే మీకు తెలియకుండానే ఆ డబ్బులు వచ్చి పెరుగుతూ ఉంటాయి. అలానే వచ్చేసి మనకేంటంటే మీరు 1 lakh వచ్చి ఎఫ్డీలు పెడితే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేము. ఎందుకంటే మీరు 1 lakh ఇప్పుడు ఉందనుకోండి, ఏమైతే సామాన్లు ఆ 1 lakh వస్తాయో నెక్స్ట్ ఇయర్ వచ్చి 1 lakh వచ్చేసి ఆ సామాన్లు కొంటే కొనలేము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 1 lakh వచ్చేసి ఓన్లీ 90 వచ్చే సామాన్లే వస్తాయి. ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ అన్ని రేట్లు పెరిగి ఉంటాయి నెక్స్ట్ ఇయర్కి. అదే ఇన్ఫ్లేషన్ అంటే అదే. సో ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి వచ్చి మనం ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే కుదరదు. దానికంటే బెటర్ ఆప్షన్ ఏమున్నాయంటే మనం దాన్ని తీసుకోవాలి. సో కానీ పిఎఫ్ కానీ నీకు ఆల్మోస్ట్ 7 to 8% వస్తుంది, అంతకంటే ఎక్కువ రావద్దు. దానితో మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకని వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. చాలామంది అనుకుంటూ ఉంటారు మేము పాలసీలు ఇన్వెస్ట్ చేస్తున్నాము, మాకు మంచి రిటర్న్స్ వస్తాయని. బట్ మీరు వచ్చేసి పాలసీలు ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. పాలసీలు అంతా మ్యాక్సిమం వచ్చేసి నీకు ఓన్లీ 5 to 6% రిటర్న్స్ ఒకటే వస్తుంది. మీరు కావాలంటే క్యాల్కులేట్ చేసుకోండి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీరు అడగండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మేము పాలసీలు ఇన్వెస్ట్ చేస్తే అంటే, వాళ్ళు 5 to 6%, మ్యాక్సిమం 7 to 8% ఉంటుంది. ట్యాక్స్ ఇంత పోగా మీకు వచ్చేసి ఆ 6-7% అంటారు మళ్ళీ వాళ్ళు కూడా. నాకు తెలిసి మ్యాక్సిమం ఆన్ యావరేజ్గా 6% వస్తాయి పాలసీలు కూడా. సో పాలసీ తీసుకోవాలా, ఇది ఇన్సూరెన్స్ పాలసీ, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, టర్మ్ పాలసీ తీసుకోవాలా. బట్ అంతకంటే మిగతాది ఏమన్నా మీరు ఇన్ కేసు డబ్బులు వచ్చేసి పాలసీలు పెట్టాలంటే బెటర్ ఆప్షన్ వచ్చి మన మ్యూచువల్ ఫండ్స్. మేము ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. మెయిన్ పర్పస్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే ఎవరికన్నా కానీ వాళ్ళే వచ్చేసి ఎలా వచ్చేసి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా, సెకండ్ వచ్చేసి వాళ్ళే వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అని చెప్పేసి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్. ఏమి ఆ వీడియోస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి పారామీటర్స్ చూడాలా, ఎలా బెస్ట్ ఫండ్ చూస్ చేసుకోవాలా, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో ఇవన్నీ వచ్చేసి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ గోల్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సేవింగ్స్
ఆర్ ఎనీ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, ద మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా 2024, ఖచ్చితంగా మీరు గోల్ సెట్ చేసుకోండి ఫైనాన్షియల్గా. లేకపోతే ఏ గోల్ లేకపోయినా కానీ వచ్చేసి కొంచెం అమౌంట్ వచ్చేసి సేవింగ్స్కి వచ్చేసి పెట్టేయండి. కొత్త ఇయర్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇన్ కేస్ వచ్చి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అలర్ట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.